హత్య చేసింది నా తల్లి కాదు అంటూ బాలరాజుని తీసుకువచ్చి బాలరాజు దగ్గరున్న వీడియోను బయటపెట్టిన మధు షాక్లో. దేవా, లోహిత ఇక మధు అయితే చెప్తూ ఉంటుంది, ఇప్పుడంతా అయిపోలేదాంటీ, కేవలం నిశ్చితార్థం మాత్రమే అయ్యింది, ఇంకా పెళ్ళి కాదు కదా జరిగింది. ఖచ్చితంగా నా తల్లి హత్య చెయ్యలేదని నిరూపిస్తాను. నా తల్లి నిర్దోషాన్ని నిరూపించి మ్యాడీ నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆ ప్రేమను బయటికి వచ్చేలా చేస్తాను. అందరి ముందు నా తల్లి తప్పు చెయ్యలేదని నిరూపించే వరకు నేను నిద్రపోను అంటూ శబదం చేసి వెళ్తుంది మధు. అయితే అప్పుడే నాగవల్లి అయితే ఆలోచిస్తూ ఉంటుంది, ఏంటిది ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతుంది, ఇంత జరిగినా దీనికి బుద్ధి రాలేదా అంటూ ఆలోచిస్తూ ఉండగా అప్పుడే లోహిత అయితే, అమ్మో ఇది ఎంత ధైర్యంగా మాట్లాడుతుంది, ఆంటీ అన్న భయం కూడా లేదు దీనికి అంటూ ఇక లోహిత అయితే నాగవల్లి దగ్గరికి వస్తుంది. ఏంటాంటీ, ఇందాక మీరు జాలిపడి పాపం దాన్ని కాపాడారు కదా, అందుకే మీకు ఇలా బాగా చూపించినట్టుందే, దాని సంగతి నాకు తెలిసే అందరి ముందు అవమానించాలని అలా చేశాను, కానీ మీరే వెనకేసుకు వచ్చారు అంటూ లోహిత అనంగానే అప్పుడే కోపంగా లోహిత చెంప పగలగొడుతుంది నాగవల్లి. ఏంటి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఇందాకే నీకు వార్నింగ్ ఇచ్చాను చాలేదా, ఇందాక చెంప దెబ్బ తిన్నదానివి తిన్నట్టు ఉండకుండా మళ్ళీ నాకు కోపం వచ్చేలా మాట్లాడి మళ్ళీ చెంప దెబ్బ తిన్నావు. ఇంకొకసారి గనుక నాకు కోపం వచ్చేలా మాట్లాడితే ఈసారి చెంప కాదు మేడ పట్టుకుని బయటికి గెంటేస్తాను, అది గుర్తు పెట్టుకో అంటూ నాగవల్లి అయితే లోహితాకి షాక్ ఇస్తుంది. వామో, ఈవిడ్ని ఏమైనా అనే ముందు ఆలోచించి మాట్లాడాలి, ఈవిడి దాని మీదున్న కోపాన్ని నా మీద చూపిస్తుంది, దాన్ని ఏమీ అనలేదు కానీ నన్ను మాత్రం నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది అంటూ అనుకుంటూ ఉంటుంది లోహిత. అయితే ఇంతలో ఇక చందు అయితే వస్తాడు. అమ్మా, మనం మోసపోయాము, మనల్ని లోహిత చాలా దారుణంగా మోసం చేసింది, అది ఉండేది పీజీలో కాదు దాని అత్తారింట్లోనే. ఇప్పటి వరకు అత్తారిల్లు అంటే నిజంగా పీజీయే అనుకున్నాము, కానీ అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందమ్మా అంటూ అనంగానే, ఏంట్రా నువ్వు మాట్లాడేది, అది పెళ్లి చేసుకుని వెళ్ళిపోవడం ఏంటి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నా కూతురు అలాంటి తప్పు చెయ్యదు అంటూ ఉండగా తను ఫోన్లో ఉన్న ఫోటోనైతే చూపిస్తాడు చందు. అయితే ఇక ఆ ఫోటో చూడంగానే ఒక్కసారిగా షాకే చూస్తుంది. ఏంటిది, అసలు నిజంగానే ఇది ఇలాంటి పని చేస్తుందని అనుకోలేదురా, చాలా తప్పు చేసింది అంటూ అనంగానే, అబ్బాయి ఎవరో కదమ్మా ఎమ్మెల్యే మేనల్లుడే అంటూ అనంగానే, ఏంటి ఎమ్మెల్యే మేనల్లుడా, పోనీలేరా, దాని జీవితం ఒక దారిని పడింది, మనం ఎలాగో ధనవంతుల సంబంధం తీసుకొచ్చి దాన్ని పెళ్లి చెయ్యలేము కదా, ఏ పేదింటి వాడినో కూటికి గతిలేని వాడినో చేసుకుందేమని ఎంతసేపు బాధపడ్డాను, అది ఎమ్మెల్యే మేనల్లుండే చేసుకుంది అంటే ఖచ్చితంగా అది ఆనందంగానే ఉంటుందిరా, అది చాలా మంచి పని చేసిందని అనిపిస్తుంది, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది అంటూ చెప్పి వెళ్ళిపోతుంది సరళ. నువ్వు ఈ డబ్బు మీద ఆశతోనే మన జీవితాల్ని ఇలా తయారు చేశావు, నీ కారణంగానే నాన్న కూడా మనకి దూరం అయిపోయాడు, నాన్నున్నన్ని రోజులు బాధ పెడుతూనే ఉన్నావు అంటూ చందు అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో ఇక మధు ఇంటికి రాగానే, ఏంటమ్మా ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోయావు, ఉదయం అనంగా వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావో, ఎలా ఉన్నావో అంటూ భయపడుతూ నీకోసమే చూస్తున్నాము అంటూ సుబ్బు అనంగానే అప్పుడే చెప్తూ ఉంటుంది మధు, ఈరోజు మ్యాడీకి నిశ్చితార్థం అయింది నాన్న, నిశ్చితార్థానికి వెళ్ళొస్తున్నాను అనంగానే, ఏం మాట్లాడుతున్నావే అంటూ రూపైతే అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఈరోజు శ్రేయాకి మ్యాడీకి నిశ్చితార్థం చేశారు, నేను త్వరగా నా తల్లి నిర్దోషాన్ని నిరూపించుకోకపోతే త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా చేసేస్తారు, అప్పుడు మ్యాడీ నాకు దూరం అయిపోతాడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అలా జరగడానికి వీల్లేదు, మ్యాడీ ఎప్పటికైనా నావాడే అంటూ చెప్తూ ఉంటుంది మధు. అయితే నిశ్చితార్థం అయిపోయింది అంటున్నావు, ఇక వాళ్ళు తలుచుకుంటే పెళ్లి చేయడానికి ఎంత సమయం పడుతుంది, అనుకుంటే వాళ్ళు రేపే పెళ్లి చేయగలరు, కానీ
నీకు సాక్ష్యాలంటూ ఏమీ లేవు కదమ్మా, ఏం చేస్తావు అంటూ రూప్ అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో ఇక చందు అయితే లోహితకి ఫోన్ అయితే చేస్తూ ఉంటాడు. లోహిత అయితే ఫోన్ చూసి ఇదేంటి ఇప్పుడు ఫోన్ చేశాడు అంటూ, ఏంటన్నయ్య చెప్పు, ఈ సమయంలో ఫోన్ చేసావేంటి, ఏ టైంలో పడితే ఆ టైంలో ఫోన్ చేయడమేనా అంటూ అడుగుతూ ఉంటుంది. లోహిత అయితే ఏంటే చేసిందంతా చేసి ఇంకా నాటకాలు వేస్తున్నావా, నువ్వు పీజీలో కాదు మీ అత్తారింట్లో ఉన్నావని తెలుసుకున్నాను, ఎమ్మెల్యే మేనల్ని పెళ్లి చేసుకున్నావని తెలుసుకున్నాను, ఇవన్నీ చేసి మమ్మల్ని మోసం చేస్తావా, నీకెంత ధైర్యం, ఒక్కసారి ఇంటికి రా, నీతో మాట్లాడాలి అంటూ అనగానే అప్పుడే ఇక లోహిత అయితే షాక్ అయి ఫోన్ పెట్టేస్తుంది. ఇదేంటి వీళ్ళకి నిజం తెలిసిపోయింది, రేపు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారో, వెళ్ళకపోతే వాళ్ళే ఇక్కడికి వచ్చినా వస్తారు, అలా జరగడానికి వీల్లేదు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది లోహిత. ఇంతలో ఇక మధు అయితే హాఫ్ టికెట్ని అయితే కలుసుకుంటుంది. హాఫ్ టికెట్ నాన్నెక్కడున్నాడో తెలుసుకున్నావా అంటూ అనగానే లేదమ్మా, ఆ ప్రయత్నంలోనే ఉన్నాను, ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు అంటూ అనగానే సరే హాఫ్ టికెట్, నా ప్రయత్నాలు నేను కూడా చేస్తాను, నీ ప్రయత్నాలు నువ్వు చెయ్యి అంటూ చెప్తూ ఉంటుంది మధు అయితే. ఇక మధు అయితే తన స్నేహితురాల్ని కలుసుకోవడానికి వేరే చోటుకైతే వెళ్తుంది. ఇంతలో వెళ్తూ ఉండగా అక్కడ తన బండి అయితే ఆగిపోవడంతో అయ్యో ఈ సమయంలోనే స్కూటీ ఆగిపోవాలా, ఇప్పుడు ఏం చెయ్యాలి, నేను ఇప్పుడు ఎవరిని సహాయం అడగాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది మధు అయితే. అప్పుడే ఇక అక్కడున్న ఒక వ్యక్తిని అయితే సహాయం అడగడానికి లోపలికైతే వెళ్తుంది. ఇంతలో ఆ వ్యక్తి అయితే తను ఫోన్ మోగుతూ ఉండడంతో లోపలికైతే వెళ్తాడు. అయ్యో లోపలికి వెళ్ళిపోయారే, నేను వెళ్ళి అడగాలి అంటూ లోపలికైతే వెళ్ళంగానే ఇంతలో అక్కడే ఉన్న కిటికీలోంచి బాలరాజు అయితే కనిపిస్తాడు. నాన్న ఇక్కడ బందీగా ఉన్నాడేంటి అంటే వీళ్ళు నాన్నని బంధించారన్నమాట, ఎలాగైనా నేను నాన్నని కలుసుకోవాలి అంటూ ఇక మధు అయితే పక్కకైతే ఆగుతుంది. ఇంతలో రౌడీలైతే టిఫిన్ తినడానికి బయటికి వెళ్ళిపోవడంతో వాళ్ళు వెళ్ళంగానే మధు అయితే లోపలికి వచ్చి బాలరాజు కట్లయితే ఇప్పుతుంది. అక్కడి నుంచి బాలరాజునైతే ఇంటికి తీసుకువచ్చేస్తుంది. అప్పుడే ఇక జరిగింది మొత్తం బాలరాజుతో చెప్పి నిజం చెప్పు నాన్న, నా జీవితానికి సంబంధించిన విషయం అమ్మ గనక హత్య చెయ్యలేదని నిరూపించగలిగితే మ్యాడీకి నాకు పెళ్లి జరుగుతుంది, మ్యాడీ నా ప్రేమను అంగీకరిస్తాడు, నిజం చెప్పు అంటూ అనగానే మీ అమ్మ ఏ హత్య చెయ్యలేదమ్మా, దానికి సాక్ష్యం కూడా నాకుంది, నువ్వు ఆ నాగవల్లి గారిని తీసుకురా, ఆవిడ ముందే నిజాన్ని బయట పెడతాను అంటూ ఇక చెప్పంగానే అప్పుడే ఇక మధు అయితే నాగవల్లికి ఫోన్ చేసి రమ్మని చెప్పడంతో ఇక నాగవల్లి అయితే వస్తుంది. నా తల్లి హత్య చెయ్యలేదు అని మీకు నిరూపిస్తానని చెప్పాను కదా, దానికి తగ్గ సాక్ష్యం నా దగ్గర ఉంది అంటూ లోపలికైతే తీసుకురాగానే అప్పుడే బాలరాజు అయితే కనిపిస్తాడు. బాలరాజుని చూసిన నాగవల్లి అయితే ఇదేంటి వీడెప్పుడు తప్పించుకున్నాడు అంటూ షాకే చూస్తూ ఉంటుంది. అమ్మా నేను తప్పించుకున్నానని మీరు షాకే చూడవలసిన అవసరం లేదు, నేనే మిమ్మల్ని కలవాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను కానీ కుదరలేదు, మీరు అనుకుంటున్నట్టు మీ అక్కని నా భార్య చంపలేదు, మీ అక్కని చంపింది ఆ దేవేంద్ర వర్మే అంటూ తన దగ్గరున్న వీడియోనైతే చూపిస్తాడు బాలరాజు అయితే. ఇక ఆ వీడియోను చూడంగానే నాగవల్లి అయితే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. ఇంతలో నాగవల్లి అడావుడిగా రావడం చూసిన దేవేంద్ర లోహిత ఇద్దరూ కూడా ఒకరు వెనకాలే ఒకరు ఫాలో అవుతూ వస్తారు. ఇక ఈ విషయం తెలుసుకున్న దేవేంద్ర అయితే షాకే చూస్తూ ఉంటాడు. ఈ మాటలు విన్న లోహిత కూడా షాక్ అయి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆంటీకి నిజం తెలిసిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ మధుని మ్యాడీకిచ్చి పెళ్లి చేస్తుందేమో అంటూ షాక్ అయి చూస్తూ ఉంటుంది. నిజం తెలుసుకున్న నాగవల్లి అయితే మధుకి బాలరాజుకి అయితే క్షమాపణ అయితే చెప్పి మ్యాడీ మధుని ఒకటి చేస్తానని మాట అయితే ఇస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.